హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కడైతే తక్కువ ఉంటాయో అక్కడికి వెళ్తున్నాం. ఎక్కడో మీరు కామెంట్ చేయండి, నేను చెప్తా. మన చెన్నైలో ఉన్న చింతాద్రిపేట్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాము? రిచీ స్ట్రీట్ని చూపించడానికి. రిచీ స్ట్రీటే చీపెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దొరికే ఏరియా మనకి. అందుకని మనమైతే కార్లో తెప్పించుకుంటున్నాము. ఎందుకనంటే వేరే వర్క్ మీద మనం కార్లో బయటికి వెళ్ళాము, సరే పక్కనే వచ్చాము. ఇక్కడ చూస్తే పోతూనే ఉంటే వస్తూనే ఉందండి. 2 కిలోమీటర్స్ అనుకున్నాం, 3 కిలోమీటర్స్ అనుకున్నాం, ఇదే 5-6 కిలోమీటర్స్ ఉంది. ఎంత పోతున్నా కూడా వస్తూనే ఉంది. ఇంకా ట్రాఫిక్ విషయం చెప్పనక్కర్లే కదా. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే అందరూ కూడా మ్యాండేటరీగా హెల్మెట్ వాడతారండి. మనం కూడా హెల్మెట్ మ్యాండేటరీగా వాడదాం. లైఫ్ రిస్క్ తీసుకోవద్దు. లైఫ్ రిస్క్ అనేది కార్ అయితే సీట్ బెల్ట్ మ్యాండేటరీ, బైక్ అయితే హెల్మెట్ మ్యాండేటరీ. నెమ్మదిగా అతివేగం కాకుండా మితంగా 40-50 స్పీడ్లో అయితే దెబ్బించుకోండి. అంతమంది దెబ్బించుకుంటే మనల్ని దెబ్బించుకుంటాడు యమధర్మరాజు. అందుకని చూసి ఆచితూచి వేగంగా వెళ్ళండి. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ ఫుట్పాత్లు ఉంటాయండి, ప్రశాంతంగా నడిచిపోవచ్చు మనం. ఎట్లా అన్నట్టు కాకుండా మనమైతే కారు పెట్టడానికి వెళ్తున్నాము. ఎక్కడరా చింతాద్రి రైల్వే స్టేషన్ అంటే ఇంకా ముందరకు పోవాలన్నారు. ఇంకా ముందర దెబ్బించుకుంటున్నాము. ఇంకా విషయంలోకి మనం ఆడికి వెళ్ళాక మనం రైల్వే స్టేషన్లో ఫ్రీ అనుకున్నాం కారు పార్కింగ్కి. బట్ కానీ కాదంట, చార్జబుల్. అది రైల్వే స్టేషన్లో కాదు, దాని బ్యాక్ సైడ్. సరే ఇంకా చూసుకొని వెతుక్కు వెళ్ళేటప్పటికి 2-3 సిగ్నల్స్ పడ్డాయి. ఆడొక 10 నిమిషాలు దెబ్బించుకున్నాము. ఇంకా వచ్చేసిందిరా బాబు అనుకునే టైంకి నేరుగా కాదు రైట్ పోవాలన్నారు. రైట్ తిప్పాము. రైల్వే స్టేషన్కి వెళ్తుండగానే ఏందిరా ఇంత ప్రశాంతం జరుగుతుంది మన ట్రావెలింగ్ అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఆడేమన్నాడంటే రైల్వే స్టేషన్లో మీరు పార్కింగ్ చేయకూడదు, చేస్తే మీరు ఫైన్ పే చేయాలి అని అన్నాడు. సరే అని చెప్పి ఇంకా మనం ఇక్కడ పార్కింగ్ ఇక్కడ ఉందని తమిళ్లో అడిగాము. ఇంకా బ్యాక్ సైడ్ ఉంది బ్రో అన్నాడు. మనమైతే బ్యాక్ సైడ్కి వెళ్ళి కార్ పార్కింగ్ చేసాము. కార్ పార్కింగ్ చేసి ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడి నుంచే ఉంది. అక్కడంతా కారు పెట్టాలంటే చెప్పాగా చాలా వాయించేస్తారు పోలీసు వాళ్ళు, ఎక్కడంటే అక్కడ కారు పెడితే. అది కాకుండా ఎలా పడితే అలా వెళ్తున్నారు బండ్లో, ఇక్కడ తగలుతాయి కారు దెబ్బలు. ఇవన్నీ ఎందుకు మనకి, 20 రూపాయలతో పోయేది 5-6 వేలు చేసుకోవడం చెప్పి కారు పార్కింగ్ తెప్పించుకుని చెప్పి వచ్చాము. ఇదేనండి చింతాద్రిపేట రైల్వే స్టేషను. సరే చెప్పాగా ఆడు పెట్టని ఇలా వాడైతే అక్కడికైతే వెళ్ళి సమ్ అమౌంట్ చార్జబుల్ కట్టేసి కార్ జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా అయితే తెప్పించుకున్నాం. ఇంకా ఇక్కడ ఎక్కువ నడవాలండి. నడిస్తేనే మీరు మనీని సేవ్ చేసుకోగలరు. గుర్తుపెట్టుకోండి, మనీ సేవ్ చేయాలంటే నడవక తప్పదు. మనమైతే నడవడం స్టార్ట్ చేసాము. చూస్తున్నారుగా, ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ అయితే స్క్రోల్ అవుద్ది. ఈ బ్రిడ్జ్ చూసారుగా, ట్రైన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నాను. అలా అనుకున్నానో లేదో వెంటనే ట్రైన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారుగా, ట్రైను చాలా స్లోగా వెళ్తుంది. కానీ మామూలుగా లోకల్ ట్రైన్స్ అయితే చాలా స్పీడ్గా వెళ్తాయి. స్టేషన్ దగ్గర ఉండేప్పటికి చాలా స్లో అయింది. ఇన్ని వెగులు ఉన్నాయి చూడండి. లోకల్ ట్రైన్ అంటే చీప్ అండ్ బెస్ట్. 5 రూపాయలు ఊరం తిప్పేస్తుంది ఈ మూల నుంచి ఆ మూలకి. మెట్రో కూడా బాగుంటుంది కానీ కొద్ది కన్ఫ్యూజన్, రేట్ ఎక్కువ. మీరైతే ఏ ట్రైన్లో వెళ్తారు కామెంట్ చేయండి బ్రో. మనమైతే నడుస్తున్నామండి. కారు పెట్టి దగ్గర నుంచి నియర్లీ ఒక 10 to 15 మినిట్స్ పట్టింది స్ట్రీట్ రీచ్ అవ్వడానికి. ఎందుకంటే నియర్లీ ఒక ఉంది 1.5-2 కిలోమీటర్స్ దాకా ఉంది. నడిచాం వస్తే కదా ఎప్పుడు వస్తుందిరా రిచీ స్ట్రీట్ అనుకున్నాము. ఇంకా ఆ మైండ్తో ఉంటే మనం నడవలేమని చెప్పి ఆ మైండ్ తీసేసి జనాలను చూస్తా పోతున్నాం. జనాలు, బస్సులు, కార్లు చూస్తున్నారుగా. అదే పెద్ద ఆసుపత్రి, అదేనండి గవర్నమెంట్ ఆసుపత్రి. సరే బస్సులు, ట్రైన్లు, కార్లు, ఆటోలు అన్నీ వస్తున్నాయి. అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాము. నడవక తప్పల 1.5-2 కిలోమీటర్స్. జస్ట్ ఒక ర్యాపిడో చూస్తే 50 రూపాయలు అడిగాడు. ఆడి ఇంకమ్మ పక్కనే కదరా అనుకున్నాం. అని చెప్పాక నడవకపోతే కొరుగుడు తప్పదు. 50 రూపాయలు అంటే ఇద్దరు ఉన్నాం, 120 రూపీస్ ఊరికే అయిపోతాయి. 120 రూపీస్. చూస్తున్నారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బయటే టీలు, సూప్స్ అన్ని అమ్మేవాడు. చూస్తున్నారుగా, ఇదే పెద్ద ఆసుపత్రి. ఎంత బాగుందో కదా. బాగుండేది అంటారా?
కట్టుబడి బాగుంది బ్రో, అందుకనే బాగుందని చెప్పా. ఇంకా మనమైతే రిచ్ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదిగోండి, ఇదే రిచ్ స్ట్రీట్. ఒక 1000-1500 అంగళ్ళు ఉంటాయి, చిన్న చిన్నవి. ఏ అంగడిలోకైనా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మనం బార్గెనింగ్ చేస్తే ఇంకా రీజనబుల్గా వస్తుంది. వెతుక్కోవాలి మనకి ఏ ప్రోడక్ట్ కావాలని. ఇక్కడ నాకు తెలిసినంత వరకు వారంటీ ఇవ్వరు. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల షాప్స్ అయితే కొన్ని ఓపెన్లో ఉన్నాయి, కొన్ని క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ ఏవైనా కూడా వారంటీ ఉండవనుకుంటా. మనం బార్గెనింగ్ చేసి వస్తువు తీసుకోవాలి. వచ్చిన రోజు వస్తుంది, వాడి దొబ్బాలా, పక్కన పడి దొబ్బాలా. అందుకని ఆచితూచి మనకు కావాల్సింది కొనుక్కుందాం. మంచి వస్తువు తీసుకోండి, 1-2 టైమ్స్ చెక్ చేసుకోండి. షాప్లో నుంచి బయటకు వచ్చాక ఎలక్ట్రానిక్ గ్యాజెట్ పని చేయకపోతే వాడికి ఎటువంటి సంబంధం లేదు, ఫుల్ రెస్పాన్సిబుల్ మనమే. ఎందుకంటే ఒకటే అంటాడు, మీరు చూసుకోవాలి ముందర 2 టైమ్స్ 3 టైమ్స్ చెక్ చేసుకోవాలి కదా. నాది కాదు తప్పు, మీరు తప్పు. అసలు బయటికి వెళ్ళాక వాడు ఒకటే మాట అంటాడు, అసలు మనకేం సంబంధం లేదని ముందరే చెప్తాడు. నో ఎక్స్చేంజ్, నో వారంటీ అని. నో గ్యారంటీ, నో వారంటీ, నో ఎక్స్చేంజ్. అక్కడే చెక్ చేసుకోవాలి, బాగుంటేనే తీసుకోవాలి, లేకపోతే గమ్మ వచ్చి తప్పచ్చు. చూసారుగా, రోలెక్స్ షాప్ అట. ఆ రోలెక్స్ వాచ్ విన్నాం, రోలెక్స్ షాప్ వింటున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇంకా రిచ్ స్ట్రీట్లో మీకు దొరకందంటూ ఏది ఉండదు. డ్రోన్స్, కెమెరాస్, మొబైల్ రిపేర్స్, డిస్ప్లే అయితే 750-800 వేస్తారంట ఇక్కడ. అది ఇక్కడ స్పెషాలిటీ. ఇంకా మీకు పెట్టిందే పేరు రిచ్ స్ట్రీట్ అంటే అన్నీ రిచ్గా ఉంటాయి అనుకున్నాను ఫస్ట్ నేను. బట్ కానీ అన్నీ చాలా చీప్గా ఉన్నాయి. నేను ఆ పరిగెత్తులు చూసి ఇంకెవరైనా దొంగ ఏమో పరిగెస్తున్నాడు ఏమనుకున్నాను బ్రో. దొంగ కాదు, సమ్ ఏదో టైం అయితే పరిగెస్తున్నాడు. ఇక్కడంతా కూడా అన్ని తంబు కదా, అన్ని చోట్ల తంబు. మన ఊర్లో మనకు తంబు గింబు ఏం లేవు, మనం పోయినప్పుడే రాజ్యం. అది విషయం. ఇంకా షాప్స్ ఏం తెరవలేదు ఎర్లీ మార్నింగ్ పోవడం వల్ల. మేము ఏమనుకున్నాం అంటే మాకు ఇంకా ట్రైన్ అయిపోతుంది, డిలే అయిపోతుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ పరిగెత్తాం. ఇక్కడ ఇంకో విషయం కూడా బ్రో, ల్యాప్టాప్స్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయంట. నేను ఇంకా చూపిస్తాను మీకు. ల్యాప్టాప్స్, మొబైల్స్ అన్నీ ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీకు చాలా అంటే చాలా తెలుసుగా. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంటే అన్నీ దొరుకుతాయి. ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్, ఫోన్కి పెట్టుకునే ఇయర్ ఫోన్స్, ఇయర్ పాడ్స్, అబ్బో వైర్లెస్వి, నెక్ బ్యాండ్స్, అబ్బాబ్బాబ్బా అన్నీ చూస్తున్నారుగా. సీసీ కెమెరా అమ్ముతారంట ఇక్కడే, రకరకాల సీసీ కెమెరా, నార్మల్, హెచ్డి అన్నీ. నేనైతే ఏమనుకున్నానంటే గింబల్ చూద్దాం అనుకున్నాను. గింబల్ చూద్దామంటే ఒక షాప్లో గింబల్ అడిగితే సమ్ 6,000 చేంజ్ అని చెప్పాడు. నాకు వర్త్ కాదని వచ్చేసాను నేను. అంటే కంపెనీది అయితే మనం ఎంత ప్రైస్ పెట్టినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే దీనికి వారంటీ ఉంది, ఓకే దగ్గర ఇష్యూస్ చూసుకోగలం అని చెప్పి. కంపెనీ లేని వారంటీ లేని తీసుకోండి, కొద్దిగా భయం వేసింది నాకు. నేను అందుకని ఎవరు సజెస్ట్ చేయను. మీకు నచ్చితే తీసుకోండి, చెప్తున్నాగా. వాడామా పక్కన పడేసామా అయితేనే తీసుకోండి. నాకు లైఫ్ ఉండాలి, వారంటీ ఉండాలంటే వాడేమంటాడంటే లైఫ్ ఉంటాయి, బట్ కానీ దానికి గ్యారంటీ ఇవ్వరు. అది విషయం. వెల్కమ్ టు చూసారుగా, అదేనండి అన్నీ దొరుకుతాయి ఎలక్ట్రానిక్స్ మీకు. గేమింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మేమైతే ఒక టైంలో ప్లే స్టేషన్ ఆడేవాళ్ళం. చూసారుగా, ల్యాప్టాప్ సర్వీసింగ్ 1 అవర్ అట, 1 అవర్లో ఇచ్చేస్తాడు. ఇంకా పక్కన కాంప్లెక్స్లోకి వెళ్ళాము. నాకైతే PS2 ఆడాను నేను ఒక టైంలో. ఇప్పుడు PS4, PS5 నడుస్తున్నాయి. అని మనం బెట్టలేని డబ్బులు అనుకొని PS2 కూడా నాది కాదు, మా ఫ్రెండ్ది, అతనిది ఆడేవాడిని. చాలా బాగా ఆడుకునేవాళ్ళం రెసిడెంట్ ఈవిల్ అన్నీ కూడా. చూస్తున్నారుగా, జాస్టిక్, PS4, PS5, దానికి సంబంధించిన డిస్క్స్, గేమ్ డిస్క్స్. ఇప్పుడంతా SSDగా. ఇంకా సరే అని చెప్పి మనం మళ్ళీ పక్కన ఉన్న రిచ్ స్ట్రీట్కి వచ్చేసాము. రిచ్ స్ట్రీట్లో తెలిసిన ఒక అంగడి ఉందంటే అతని దగ్గరికి వెళ్తేనే అతనేమో లేడు అక్కడ. అతను లేకపోయేటప్పటికి కొంచెం డిసప్పాయింట్తో బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే అన్ని షాపులు తెచ్చేసారండి. ఎవరు కూడా మనం పిలుస్తున్నారు, అన్న డిస్ప్లే పోవడం అని. మాకంతా బాగానే ఉందిరా, మాకేమవుతుందని చెప్పి కామ్గా వచ్చి తెప్పాము. ఈసారి మీరు కూడా చెన్నై వెళ్తే మ్యాండేటరీగా ఒకసారి రిచ్ స్ట్రీట్ విజిట్ చేయండి. మీకు కావాల్సిన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే చీప్ అండ్ బెస్ట్లో మీరు పొందొచ్చు. అంటే చాలా తక్కువ ఉంటాయి. మనకి ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి ఇక్కడ ఇయర్ ఫోన్స్, అక్కడ 60-70 ఉంటాయి. చూస్తున్నారుగా, ఇయర్ పాడ్స్ 299, 399. అబ్బో చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటాయి. ఆల్ మొబైల్ బ్యాటరీస్ అవైలబుల్ అంట. ఇప్పుడు బ్యాటరీ వచ్చే మొబైల్స్ ఎక్కడ ఉన్నాయి అసలు? అన్నీ నాన్ రిమూవబుల్ ఒక టైంలో వచ్చి ఒక 5-6 ఇయర్స్ బిఫోర్. అందుకని ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా నచ్చుద్ది. ఒక 1000 రూపాయలు తీసుకెళ్ళారంటే నాకు వారంటీ గ్యారెంటీ ఇవ్వలేదని ఒక 10 రకాలు తీసుకోవచ్చు మీరు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ చిన్నవి. అంటే 100 రూపాయలు, 150 రూపాయలు అలాంటివి. ఎందుకంటే అన్నీ దొరుకుతాయి ఇక్కడ, A to Z.
ముందరకు వస్తే జ్యూస్ షాపులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ల్యాప్టాప్స్ కూడా 15,000 ఒక ల్యాప్టాప్ వచ్చేస్తుంది. బేసిక్ ల్యాప్టాప్ అంటే జస్ట్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అలాంటివి వాడుకోవడానికి. నేను గేమ్ ఆడాలి, గాడ్ ఆఫ్ వార్ ఆడాలి, ఎన్ని ఆడాలంటే ఆడ దబ్బు. ఎందుకంటే వాటికన్నిటికీ గ్రాఫిక్ కార్డ్ కావాలి, ర్యామ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసుగా అన్నీ కూడా. ఇప్పుడు అందరూ ప్రో ప్లేయర్స్ పబ్జి అందరూ ఆడతారుగా ఫోన్లో. అందుకని మనకి స్టూడెంట్ ల్యాప్టాప్స్ అయితే 10-15 వేలలో అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది. ఒకసారి మీరు విజిట్ చేయండి, చూడండి, నచ్చితేనే కొనుక్కోండి. 1, 2 or 3 times వెరిఫై చేసుకోండి ప్రోడక్ట్ పనిచేస్తుందా పని చేయట్లేదా అని. ఇందా చెప్పాక నో వారంటీ, నో గ్యారంటీ, నో ఎక్స్చేంజ్. షాప్లో బయటకు వచ్చాక అది దొబ్బిందంటే ఆడ ఏం సమాధానం చెప్పడు. మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా వేస్టే. అందుకనే ఒక 10 times చూసుకొని నచ్చితేనే బాగా పనిచేస్తుంది తెచ్చుకోండి. లైకు, షేరు, సబ్స్క్రైబు, కామెంట్ చేయడం మర్చిపోకండి. గంట కట్టండి బ్రో. సరే ఉంటా అయితే, బై.